ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రాసిన 11వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. రాజు అయిన దావీదు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట లిఖించాడండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దావీదు ఎందుకు ఈ మాట రాశారు అంటే, దావీదుకు తెలుసు దేవుడు తన పరిశుద్ధ ఆలయములో లేక పరిశుద్ధ నివాసములో ఆయన నివాసం చేస్తుంటాడు. ఆ పరిశుద్ధ ఆలయములోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధ ఆలయములో చేరి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను వింటాడు అని దావీదుకు తెలుసండి. అందుకే దావీదు అంటారు, ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎందుకని ఈ మాట దావీదు చెప్పారంటే, దావీదు అనుభవపూర్వకముగా తన అనుభవాలలో నుంచి ఈ మాట రాస్తున్నాడు. దావీదుకు ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు కన్నీరు కలుగుతున్నా, ఎప్పుడు శోధనలు తనను పలకరిస్తున్నప్పటికీ దావీదుకు ఒకటి తెలుసండి, ఎవరితో ఏమి చెప్పడు, ఎవరితో ఏమి పంచుకోడు. తిన్నగా తన మనసులో ఉన్న బాధను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో చెప్తాడు, అయ్యా నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, నేను ఇలా కష్టములు నిలిచిపోయాను, ఒకసారి నీ కనుదృష్టి నా మీద ఉంచవా అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిశుద్ధ ఆలయములో చేరి దావీదు ప్రార్థన చేయటం అలవాటండి. అందుకే దావీదు అంటాడు, నాకు ఏ కష్టము కలిగినా, ఏ బాధ కలిగినా నేను దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద నేను విచారణ చేస్తాను. నేను ఆయన సన్నిధిలోనికి వెళ్లకుండా ఏ నిర్ణయము నేను తీసుకోను. ఏ నిర్ణయము తీసుకోవాలి అనుకున్నా, ఏ సమస్యల్లో నుండి నేను విడుదల పొందాలి అన్నా, నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ సమస్య మధ్యలోంచి నన్ను తప్పించు అంటే దేవుడు నా మొరను విని ఆ సమస్య మధ్యలో నుంచి నా ప్రభు నన్ను తప్పిస్తాడు. గనుక నేను ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నేను మొరపెడతాను. ఎందుకని అంటే, ఆయన తన ఆలయములో ఉండి, ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉండి తన పరిశుద్ధ స్థలములోనికి దిగివచ్చి నరులను అంటే ఆయన సన్నిధిలోనికి వస్తున్న వారిని, ఆయన పాదాల చెంత చేరి మొరపెట్టే వారిని ఆయన కన్నులారా చూస్తాడంటండి. అంటే ఆయన కన్నులారా చూచి మౌనంగా ఉంటాడా? అట్లనరాదు. ఆయన కనులారా చూచి నా చేత కాదు అంటారా? అట్లనరాదు. ఆయన కనులారా చూచేది ఎందుకంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన వారికి మేలును కలగ చేయాలని, ఆయన సన్నిధిలో ఉన్న దీవెనను వారికి అనుగ్రహించాలని దేవుడు కనులారా చూస్తున్నాడంట. అయ్యో నా ప్రజలు నా యొద్దకు వస్తే, నా ప్రజలు నా పాదాలు పట్టుకొని వారి సమస్యల నుంచి విడుదల పొందాలని కోరుకుంటే నేను వారికి మేలు చేస్తాను అని ఆయన తన సింహాసనం మందు ఆసీనుడై ఉండి నరులను కనులారా చూస్తున్నాడంట. అంటే ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన కనులారా చూచి వారికి మేలు చేయబోతున్నాడంటండి. అందుకే దావీదు అంటారు, నేను ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకొని నా దేవుని ఆలయములో చేరి నేను కన్నీరు కారుస్తే పరమందున దేవుడు నా ప్రార్థనను విని, పరమందున దేవుడు నా మూల్గును విని, పరమందున దేవుడు నా కష్టమును చూచి ఆయన కనులారా నా పరిస్థితిని చూచాడు, ఆయన కనులారా నాకు కలిగిన వేదనను చూచి వాటి మధ్యలో నుండి నా ప్రభు నాకు విడుదల కలగ చేశారు అని దావీదు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో ఈ మాట అంటున్నాడండి, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. ఎక్కడ నుండి అంటే తన పరిశుద్ధ ఆలయములో నుండి,
పరిశుద్ధ స్థలములో నుండి భూమి మీద ఉన్న నరులను కనులారా చూస్తున్నాడంటండి. ఆ ఆలయములోనికి వచ్చే వ్యక్తులను కనులారా చూస్తున్నాడు. ఎందుకని అంటే మేలును కలగ చేయాలని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే మన పితరులు కూడండి, వారికి కష్టం కలిగినప్పుడు, వారికి బాధ కలిగినప్పుడు, వారికి ఇబ్బందులు కలిగినప్పుడు, వారికి ఇక్కట్లు కలిగినప్పుడు వారు చేసినది ఒక్కటే, ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి పాదాలు పట్టుకోలేదు, తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళారు. అయ్యా, వీటి మీద మేము జయమును చూడాలి, మేము ఈ మేలును అనుభవించాలి, వీటి మధ్యలోంచి మేము తప్పించబడాలి అని పితరులు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. నిజమే, వారు కన్నీరు కారుస్తే అలాగనే ఉంచేశాడా దేవుడు? వారు దేవుని సన్నిధిలోనికి వెళితే అలాగా వదిలివేశాడా? వదిలివేయలేదండి. మరుక్షణమే ఆకాశమందు వాక్కును పంపాడు భూమి మీదకి. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన పరిశుద్ధ స్థలంలో నివసించి పరిశుద్ధ ఆలయములో ఆయన నిలిచి భూమి మీద ఉన్న ప్రజలు మొరపెడుతుంటే వారి మూలుగులు విని వారి పరిస్థితులను చూచి వాక్కును పంపి వారిని విడుదల చేసినట్లుగా, వారిని తప్పించినట్లుగా, వారికి జయమిచ్చినట్లుగా, వారికి మేలు కలగ చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుందండి. ఎందుకని అంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఏ వ్యక్తి అయితే మొరపెడతారో ఆ వ్యక్తికి మేలు కలగ చేస్తాడంటండి. అందుకే కీర్తనాకారుడు కూడా మరొక చోట తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తారండి. నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటాడు. అంటే దేవుడు సిద్ధపరిచిన మేలు చాలా శ్రేష్టమైనది, దేవుడు సిద్ధపరిచిన మేలు చాలా విలువైనది. ఆయన ఒక వ్యక్తి కొరకు మేలు సిద్ధపరిచారు. ఎవరి కొరకు మేలు సిద్ధపరిచారంటే లేఖనం ఉంటుంది, ఆయనను ఆశ్రయించు వారికి పరిశుద్ధ ఆలయములో దాచబడిన మేలు ఆ వ్యక్తికి దేవుడు ఇస్తాడంటండి. అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని ఆలయమును చేరి దేవుని ఆలయములో ఏ వ్యక్తి అయితే మొరపెడతారో ఆ ఆలయములో మేలును ఆ వ్యక్తి పొందగలుగుతాడంటండి. అందుకే మరొక చోట కూడా కీర్తనలు రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో ఉన్న మేలుల చేత మేము తృప్తి పొందేదము. అంటే దేవుని మందిరములో పరిశుద్ధ ఆలయములో ఏమి దాచబడి ఉన్నాయంటే మేలులు. మరి ఆ పరిశుద్ధ ఆలయంలో ఆయన ఎందుకు ఉన్నాడంటే ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి, ఆయనను ఆశ్రయించే ప్రతి ఒక్కరికి ఆ మందిరములో ఉన్న మేలులు వారికి అనుగ్రహిస్తాడంటండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఏ ఇబ్బందుల్లో నువ్వు కూరుకొని పోయావో, ఏ కష్టములో నువ్వు నిలిచిపోయావో, ఏ వేదనను నువ్వు చూస్తూ వచ్చావో, ఏ వేదనను అనుభవిస్తున్నావో, ఏ మేలు జరగక ఇక నాకు ఏ మేలు జరగదులే, ఇక నేను ఏ మేలు చూడనులే, ఇప్పటి వరకు నష్టపోతూ వస్తున్నాను కానీ లాభాన్ని చూడలేకపోతున్నాను, మేలును అనుభవించలేకపోతున్నాను, మేలుకు బదులు నేను కీడునే చూస్తున్నాను అని ఒకవేళ ఈనాటి వరకు నిస్సహాయ స్థితిలో నీవు పడిపోయావో, గొప్పగా కోల్చబడిపోయావో, అలాగే కృంగిపోతున్నావేమో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, నీవు ఏ ఇబ్బందుల మధ్యలో ఉన్నా, ఏ ఇక్కట్ల మధ్యలో ఉన్నా, ఏ సమస్యల మధ్యలో ఉన్నా, ఏ మేలు చూడక ఒకవేళ నీవు కీడును చూస్తూ వస్తున్నావేమో, నీవు ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నీవు పరిశుద్ధ ఆలయంలో ఉన్నావు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, మరి ఈ పరిశుద్ధ ఆలయంలో నేను చేరాను, ఒక్కసారి నీ కనుదృష్టి నా మీద పెట్టవా, ఒక్కసారి నీ కన్నులతో నన్ను చూడవా, ఈనాటి వరకు శ్రమను అనుభవిస్తున్నాను, ఈనాటి వరకు శోధనను చూస్తున్నాను, ఈనాటి వరకు ఇక్కట్ల మధ్యలో నడిపించబడుతున్నాను, ఈనాటి వరకు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కీడే ఎదుర్కొంటున్నానయ్యా, ఎక్కడ అడుగు పెట్టినా మేలుకు బదులుగా నేను శాపాన్ని చూస్తున్నాను, ఒక దీవెన చూడలేకపోతున్నాను, ఒక్కసారి నీ కనులతో నన్ను చూడవా, నీవు నన్ను కనులారా చూచి నాకు మేలు చేయవా, నేను నిన్ను ఆశ్రయించాను అని నీవు దేవుని సన్నిధిలో చేరి ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకొని నీవు అడగగలిగితే వాక్యం అంటుంది, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలును
తప్పక నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించు, ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని అడుగు. తప్పక నీ కొరకు దాచబడిన ప్రతి మేలు నీవు చూడబోతూ ఉన్నావు, నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఆయన మందిరములో దాచబడిన ప్రతి మేలుల చేత నా ప్రభు ఈరోజు మిమ్మల్ని తృప్తిపరచబోతూ ఉన్నారు. నీ శాపమునకు బదులు దీవెన నీవు చూడబోతూ ఉన్నావు, నీ శాపమునకు బదులు నీవు ఆశీర్వాదాన్ని అనుభవించబోతూ ఉన్నావు, నీ కీడునకు బదులు నీవు మేలును చూడబోతూ ఉన్నావు. ఈ క్షణము నుండి, ఈ నిమిషము నుండి నా దేవుడు నీకు మేలు మాత్రమే చేయబోతూ ఉన్నాడు. ఆయన నీ పరిస్థితిని చూచి ఉన్నాడు, ఆయన నీ స్థితిగతులను చూచి ఉన్నాడు. మేలు చేయనుద్దేశించాడు నా ప్రభు. అందుకే ఆయన ఈ పరిశుద్ధ ఆలయంలో నిలిచి ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఆలయంలో నిలిచి ఉన్న ఆయన నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూచిన ఆయన నీకు మేలు చేయబోతూ ఉన్నారు. నీ కొరకు ఆయన మేలు చేయుటకు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. నీ వ్యాపారంలో నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు, నీ ఉద్యోగంలో నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు, నీ చేతి పని విషయంలో నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు, నీ పిల్లల విషయంలో నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు మేలును చూచి మేలుకరంగానే బ్రతకబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నిన్ను వెంటాడుతున్నది, ఇప్పటి వరకు నిన్ను వేధిస్తున్నది, ఇప్పటి వరకు నిన్ను కృంగదీస్తున్నది ప్రతి శాపం, ప్రతి కీడును నా ప్రభు అణచివేయబోతూ ఉన్నారు. అన్నిటి మీద మేలు మాత్రమే నువ్వు చూడబోతూ ఉన్నావు, అన్నిటి మీద నీకు మేలు మాత్రమే కలగబోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మనసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. కీడునకు బదులు నా ప్రభు నీకు మేలు దయచేయునుగాక, శాపమునకు బదులు నా ప్రభు నీకు ఆశీర్వాదాన్ని కలగ చేయునుగాక. ఈనాటి వరకు ఇది నా కర్మ, ఇది నా శాపం, ఇది నా దరిద్రత, ఇక నా బ్రతుకులో మేలు ఉండదు అని నిస్సాయిస్థితిలో కూరుకొని పోయావా? భయపడవలసిన అక్కర్లేదు. ఈరోజు నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. మేలు చెయ్యనుద్దేశించి ఉన్నాడు. మేలు చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. మేలు చేయుటకు ఆయన చేత కాని వాడు కాదు. ఆశ్రయించిన వారికి సిద్ధపరిచిన మేలును ఇవ్వగలిగిన వాడు. ఆశ్రయించిన వారిని త్రోసి వేయుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఏ మేలు కావాలని, ఏ దీవెన కావాలని, ఏ క్షేమము కావాలని, ఏవి నీవు పొందుకోవాలని ఆశపడుతున్నావో ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని ఒక్కసారి మనసు విప్పి ఆయన అడగగలిగితండి. ఈ ఉదయకాల సమయంలో నీ కొరకే నా ప్రభు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు, ఆకాశ వాకిలు విప్పబోతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు మేలు మాత్రమే కలగబోతుంది. నీవు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు దీవెన మాత్రమే నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. అందుకే లేఖనం అంటుంది, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎందుకు ఆ ఆలయములో ఉన్నాడు అంటే, ఆలయములోనికి వస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆలయములో ఉండి ఎందుకు చూస్తున్నాడు అని లేఖనములో చదివితే, ఆయనను ఆశ్రయించే వారికి సిద్ధపరిచిన మేలును ఇచ్చేదానికి చూస్తున్నాడంటండి. ఈ మేలుకు ఎవరు యోగ్యులు, ఈ మేలుకు ఎవరు అర్హులు? ఆ అర్హులైన వారికి, యోగ్యులైన వారికి ఆ మేలును ఇచ్చేదానికే ఆయన కనులారా చూస్తున్నారంట. ఏ వ్యక్తి నన్ను ఆశ్రయిస్తాడో నేను ఆ వ్యక్తికి దయచేస్తాను అంటున్నాడండి. ఈరోజు మీరు ఆశ్రయించి చూడండి. ఈరోజు నా ప్రభు పాదాలు పట్టుకొని చూడండి. నా ప్రభు ఎవరో తెలుసా? నీవు పిలిస్తే పలకగలిగిన వాడు, నీవు పిలిస్తే వినగలిగిన వాడు, నీవు పిలిస్తే నీ పిలుపుని విని ఆయన సింహాసనం విడిచి నీ యొద్దకు దిగి రాగలిగిన ఏకైక వీరుడు, చేతులు చాపి నిన్ను ఆశీర్వదించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే, ప్రపంచంలో కంటికి ఎవడు కనపడడండి. కనపడగలిగిన ఏకైక వీరుడు, కనపడగలిగిన ఏకైక చక్రవర్తి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు ఈ ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతున్నారు, నేను నిన్ను చూస్తున్నా, నీవు నన్ను ఆశ్రయిస్తున్నావు కదా, నేను నిన్ను చూస్తున్నా. చూచిన నేను ఏం చేయబోతున్నానంటే, నా సన్నిధిలో దాచబడిన ప్రతి మేలు, నా ఆవరణములో ఉంచిన ప్రతి మేలు నేను నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. ఆ మేలు చేత మిమ్మల్ని అందరినీ నేను తృప్తిపరచబోతూ ఉన్నాను. నా దేవుడు ప్రతి మేలులో చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించున్నట్లుగా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందును బట్టి మీకు స్తోత్రము నాయన. నీ పరిశుద్ధ ఆలయములో ఉండి నీవు
మమ్మల్ని చూస్తున్నావని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నిజమే. నువ్వు ఎందుకు చూస్తున్నావు, ఎందుకు నీ ఆలయంలో ఉన్నావు అంటే నిన్ను ఆశ్రయించు వారికి సిద్ధపరిచిన మేలును దయచేయుటకు నీవు ఆలయంలో నిలిచి ఉన్నావని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయన, ఎందరైతే ఈరోజు నిన్ను ఆశ్రయిస్తున్నారో, నీ సన్నిధిలో అడుగు పెడుతున్నారో, పాదాలు పట్టుకొని ఎందరైతే మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరికి మేలు కలుగునుగాక. నీ సన్నిధిలో దాచబడిన ప్రతి మేలుల చేత ఈ ప్రజలు తృప్తిపరచబడుదురుగాక, ఈ ప్రజలకు దీవెన కలుగునుగాక నాయన. అలాంటి కార్యములు జరిగించి ఈ దినమంతా ఈ ప్రజలకు మీ సన్నిధిని తోడుగా పంపి మేలులు మాత్రమే జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు ఎక్కడికి వెళుతున్నా అక్కడికి నా ప్రభు వచ్చి మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక.